ప్రైజ్ లార్డ్. దేవుని నామమున అందరికీ నా శుభములు తెలియజేస్తున్నాను. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రేచల్ స్వరూప్. నా అంతకుముందు వీడియో చూసి నా కామెంట్స్ పెట్టిన వాళ్ళని బట్టి, నన్ను అప్రిషియేట్ చేసిన వాళ్ళందరిని బట్టి, ఎంతగానో మేము బలపడ్డాము అని చెప్పిన వాళ్ళందరి బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. దానికి తగిన ప్రతిఫలము దేవుడు మీ అందరికీ ఇస్తారు. ఈ వీడియోలో టాపిక్ చూశారు కదా, అన్ఆన్సర్డ్ ప్రేయర్స్. విశ్వాసులుగా మనకు తెలిసింది ఒకటే కదండి, దేవుని పాదాలు పట్టుకోవడం. మనకున్న ప్రతి సమస్యకి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయటం, ఆయన పాదాలు పట్టుకోవడం, జవాబులు పొందుకోవడం. కొన్నిటికి వెంట వెంటనే జవాబులు వస్తాయి, కానీ కొన్నిటికి వెంట వెంటనే జవాబులు రావు. అయితే మనం అనుకుంటాము ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలేమో, ఇంకా ఎక్కువ ఉపవాసం ఉండాలేమో అని అనుకుంటాం. కానీ కొన్ని సమస్యలకి ప్రార్థనలు మాత్రమే కాదు, దానితో పాటుగా మనం మార్చుకోవాల్సింది కూడా ఉంటుంది. జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే, నాకు జవాబు రావట్లేదంటే సాతాను అడ్డుపడుతున్నాడు, ఆ సాతానే అని అంటారు. అన్నిటికీ అడ్డుపడేది సాతాను మాత్రమే కాదు, మనము మనలో ఉన్న క్వాలిటీస్ కూడా. అలాంటి 3 విషయాలు దేవుడు నాకు చెప్పారు ప్రార్థనలకి జవాబులు రాకపోవడానికి కారణం. 3 keys for unanswered prayers. సో ఆ 3 ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నాను. మొదటిగా సామెతల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనము, సాత్వికమైన నాలుక జీవ వృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. సాత్వికమైన నాలుక జీవ సాత్వికమైన అంటే వేరే వర్షన్స్లో దయగల మాటలు, మృదువైన మాటలు, నెమ్మది గల నాలుక అన్నది. దయగలిగిన మాటలు, మృదువైన మాటలు. సో అదేంటి, దయగలిగిన మాటలు ఏం చేస్తాయి? అది జీవ వృక్షము. అంటే మనం మాట్లాడే మాటలు ఇంకొకరిని కట్టే విధంగా ఉండాలి, వాళ్ళలో జీవాన్ని పోసే విధంగా ఉండాలి. ఇదే వర్స్ కేజేవిలో, అ హోల్సమ్ టంగ్ ఇస్ అ ట్రీ ఆఫ్ లైఫ్, బట్ పర్వర్స్నెస్ దేరెన్ ఇస్ అ బ్రీచ్ ఇన్ ద స్పిరిట్. హోల్సమ్ టంగ్ అనేది మళ్ళీ అన్ని వర్షన్స్లో చూస్తే నాకు చాలా నచ్చింది. హీలింగ్ వర్డ్స్ అని ఒక వర్షన్లో ఉంది. కైండ్ వర్డ్స్, జెంటల్ వర్డ్స్, సూతింగ్ వర్డ్స్, వీటన్నిటిలో హీలింగ్ వర్డ్స్. అంటే ఎదుటి వాళ్ళని హీల్ చేసే మాటలు మన నాలుకలో ఉండాలి. ఎదుటి వాళ్ళు ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నా మనం వెళ్ళి ఒక మాట చెప్పగానే అది వాళ్ళలో జీవము పోయాలి. అలా కాకుండా 2వ లైన్లో కుటిలమైన మాటలు, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. ఇది తెలుగులో అంత మనకి కరెక్ట్ మీనింగ్ ఇవ్వట్లేదు. అదే కేజీవీలో చూస్తే, బట్ పర్వర్స్నెస్ దేరెన్ ఇస్ అ బ్రీచ్ ఇన్ ద స్పిరిట్. పర్వర్స్నెస్ అంటే అబద్ధాలు చెప్పడం, డిసీట్ఫుల్ వర్డ్స్, అన్హెల్తీ వర్డ్స్. కుటిలత అందరికీ తెలిసింది. అదేం చేస్తుందంట, దేర్ ఇస్ అ బ్రీచ్ ఇన్ ద స్పిరిట్. మన నాలుగుతో మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఎదుటి వాళ్ళని గాయపరిచే మాటలు మాట్లాడుతూ ఉంటే, బ్రీచ్ అంటే ఆ గ్యాప్ కానీ ఆ బ్రేక్ కానీ. సో మన ఇష్టం వచ్చినట్లు ఎదుటి వాళ్ళని వూండ్ చేసే మాటలు మనం మాట్లాడుతూ ఉంటే స్పిరిట్లో ఒక గ్యాప్ అనేది వస్తుంది. అంటే దేవుడు మనకి ఏ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా ఆ గ్యాప్ ద్వారా లీక్ అయిపోతూ ఉంటాయి. మరొకసారి నేను చెప్తున్నాను, మంచి మాటలు మాట్లాడి ఎదుటి వాళ్ళని హీల్ చేసే మాటలు మన నాలుకలో ఉంటే అది జీవ వృక్షము. మనకి కూడా మంచి మేలు జరుగుతుంది, ఎదుటి వాళ్ళకు కూడా జీవం పోసే విధంగా ఉంటుంది. అది కాకుండా కుటిలమైన మాటలు, లేకపోతే అబద్ధాల మాటలు, ఇంకొకరిని హర్ట్ చేసే కటింగ్ వర్డ్స్ అని ఒక ట్రాన్స్లేషన్లో ఉంది. ఇంకొకరిని గాయపరిచే మాటలు మనం మాట్లాడుతూ ఉంటే స్పిరిట్లో ఒక గ్యాప్ అనేది వచ్చేసి ఆ బ్లెస్సింగ్ ఏదైతే ఉందో అది లీక్ అయిపోతూ ఉంటుంది. సో మన నాలుక మేబీ వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చు మనం చేసే ప్రార్థనలకి జవాబులు పొందుకోకుండా ఉండటానికి. ఇక్కడ ఉంది కదా, దర్ ఇస్ అ బ్రీచ్ ఇన్ ద స్పిరిట్. ఇది నాకు
చాలా కనువిప్పు కలిగింది. దిస్ బ్రీచ్ అంటే మనం మాట్లాడే మాటల వల్ల దేవుడు మనం చేసే ప్రార్థనకి జవాబులు ఇచ్చేస్తూ ఉండొచ్చు, కానీ అవి లీక్ అయిపోతూ ఉన్నాయి. బికాస్ మనం మాట్లాడే మాటలు ఎదుటి వాళ్ళని ఎంతగానో హర్ట్ చేస్తూ ఉంటాయి. మన దేవుడు న్యాయవంతుడు, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారం. ఆయన అందరినీ ఒకేలాగా ట్రీట్ చేస్తారు, ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ అని కాదు. సో ఎదుటి వాళ్ళు మంచి వాళ్ళు కాకపోవచ్చు, ఎదుటి వాళ్ళు మంచి క్యారెక్టర్ ఉండకపోవచ్చు, వాళ్ళు రక్షణ లేని వాళ్ళు అయిండొచ్చు. ఏదైనా బట్టి నేను రక్షణ పొందాను కదా అని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడితే నా బ్లెస్సింగ్స్ లీక్ అయిపోతూ ఉంటాయి, లేదా నేను చేసే ప్రార్థనకి జవాబులు కూడా లీక్ అయిపోతూ ఉంటాయి. సో అది ఫస్ట్ కీ. సెకండ్ కీ వచ్చేసి మత్తయి సువార్త 7వ అధ్యాయం 1-2 వచనాలు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1-2 వచనాలు. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పునని మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పునని మీకును కొలవబడును. మరొకసారి నేను చదువుతాను చూడండి. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పునని మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడను. మీరు కొలుచు కొలత చొప్పునని మీకును కొలవబడును. చాలామందికి మనందరికీ ఉన్న అలవాటు అయితే ఎదుటి వాళ్ళ గురించి మనకు నచ్చినట్లు తీర్పు తీర్చేస్తూ ఉంటాం. జడ్జిమెంటల్ యాటిట్యూడ్ లేదా క్రిటికల్ మైండ్ సెట్. మనము ఒకరిని ఆ క్రిటికల్ మైండ్ సెట్తో చూస్తూ ఉంటే దేవుడు కూడా మనల్ని అలాగే తీరుస్తారు. ఆ తీర్పు అనేది మనకు కూడా అలాంటి తీర్పే ఉంటుంది. సో ఈరోజు ఎవరి గురించి అయినా జడ్జిమెంటల్ మైండ్ సెట్ మీకుందా, వాళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా అని మీరు అనుకుంటున్నారు, నోటితో అనక్కర్లేదు, మన హృదయంలో అనుకున్నా చాలు. అండ్ వేరే వాళ్ళ గురించి మీరు క్రిటికల్ మైండ్ సెట్ మీకుందా అని అన్నప్పుడు మనం బయట వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాం చాలామంది. మన ఫ్యామిలీలోనే మన పక్కన ఉన్న వాళ్ళ గురించి మనం చాలాసార్లు తీర్పు తీరుస్తూ ఉంటాం. మన స్పౌస్ అయిండొచ్చు, పిల్లలు అయిండొచ్చు, అత్తమామలు, ఇంకా ఆడపడుచులు, చుట్టాలు ఎవరైనా. వాళ్ళల్లో ఎవరైనా ఉన్నారేమో మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఎవరి గురించి నేను జడ్జిమెంటల్గా ఉన్నాను, వాళ్ళ గురించి క్రిటికల్గా నేను ఆలోచిస్తున్నాను అని ఒక్కసారి ఆలోచించుకొని మిమ్మల్ని మీరు పరీక్షించుకొని అది మార్చుకొని చూడండి. ఏ ప్రార్థన అయితే మీరు చేస్తున్నారో వెంటనే దానికి జవాబు మీరు పొందుకుంటారు. ఇది చాలా అడ్డు. ఈ జడ్జిమెంటల్ మైండ్ సెట్ అనేది మన ప్రార్థనలకి మనల్ని జవాబులు పొందుకోకుండా ఉండటానికి. ఎందుకంటే ఒక విశ్వాసికి మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం రక్షణ పొందినప్పుడు అంధకార సంబంధమైన రాజ్యం నుంచి ఆయన ప్రియ కుమారుని యొక్క రాజ్యంలోకి దేవుడు మనం తీసుకొచ్చేసారు. అంటే కింగ్డమ్స్ మారిపోయాం. మనం ఇప్పుడు కింగ్డమ్స్ మారిపోయినప్పుడు అక్కడ ఉన్నప్పుడు మనం ఎలా ఆలోచించే వాళ్ళము, అంతకుముందు ఎలాంటి మాటలు ఉంటాయి, ఎలాంటి మైండ్ సెట్ ఉండదు. ఇప్పుడు మనకు అలా ఉండకూడదు. ఇప్పుడు మనం నూతన సృష్టిగా చేయబడ్డాం, అన్నీ మారిపోవాలి. సో ఇంకొకళ్ళ గురించి తీర్పు తీర్చే తత్వం ఏదైనా ఉంటే అది ఇప్పుడే మనం తీసేసుకుందాం. మీరే చూస్తారు వెంటనే దేని గురించి అయితే మీరు ప్రార్థన చేస్తున్నారో దానికి వెంటనే జవాబు వచ్చేస్తుంది. మూడోదిగా చాలా చాలా ఇంపార్టెంట్, మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. కంపాషన్. ఏసైకి జనాలు చూడగానే ఎంతో కనికరం వచ్చేదండి. అందుకే వాళ్ళు ఏది అడిగితే అది చేసేవాళ్ళు. కనికరం, కంపాషన్. ఏ డోర్స్ అయితే సంవత్సరాల తరబడి క్లోజ్ అయి ఉన్నాయో, ఈ దయా కనికరము ఎప్పుడైతే మనం మన చుట్టుపక్కల వాళ్ళ మీద చూపిస్తామో వెంటనే ఆ డోర్స్ ఓపెన్ అయిపోతాయి.
మాకు ఇలా జరిగింది కాబట్టి నేను ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను. ఒక సంవత్సరం తరబడి ఒక విషయం గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. మా వారికి గవర్నమెంట్ నుంచి రావాల్సిన డబ్బులు పెద్ద అమౌంట్, 6 ఫిగర్ అమౌంట్. అన్ని సైన్స్ అయిపోయినాయి, సీఎం సైన్ అయిపోయింది, అందరి సిగ్నేచర్స్ అయిపోయినాయి, కానీ మనీ మాత్రం రిలీజ్ అవ్వట్లేదు. అప్పుడు మాకు ఆ మనీ అవసరం ఎంతో ఉండింది. ఆల్మోస్ట్ 1 year అయిపోయింది, ఆ మనీ రిలీజ్ అవ్వట్లేదు. ఒకరోజు ఒక ప్రేయర్ పెట్టుకున్నామండి. కొన్ని ఫ్యామిలీస్ వచ్చారు. సోలలో ఒక ఫ్యామిలీ, మాకు బాగా తెలిసిన ఫ్యామిలీ, వాళ్ళు చాలా పావర్టీ గుండా వెళ్తున్నారు అనేది మాకు తెలియదు. ఆ రోజు వాళ్ళని చూసినప్పుడు చాలా బాధేసింది. పిల్లలు ఆహారం లేకుండా ఎన్నో రోజుల నుంచి బాధపడుతున్నారు. చాలా సన్నగా అయిపోయారు, ఎముకలన్నీ కూడా వాళ్ళని బయటకు వచ్చేసి కనిపిస్తూ ఉన్నాయి. చాలా నీరసంగా ఉన్నారు. నాకు ఆ పిల్లల్ని చూడగానే ఇలా కడుపులో నుంచి ఇలా బాధ వచ్చేసింది. కంపాషన్, కనికరం, దయ, జాలి, చాలా బాధేసింది. ఇంకా వాళ్ళు అడగకుండానే వెంటనే వాళ్ళకి కొంత సహాయం చేశాం మేము. ఇలా చేసిన వితిన్ 24 hours మనీ రిలీజ్ అయిపోయింది. అంటే కనికరము గల వారు ధన్యులు, వారు కనికరం పొందుకుంటారు. అయితే ఈ కంపాషన్ అనేది మనకి న్యాచురల్గా రావాలి. మన ఎదుట ఎవరైనా బాధపడుతున్నప్పుడు, వాళ్ళు లేమిలో ఉన్నప్పుడు, అవసరతల్లో ఉన్నప్పుడు మనం చూస్తూ ఉంటే న్యాచురల్గా మనకి వాళ్ళ మీద దయా జాలి కలిగి వెంటనే వాళ్ళకి మనం సహాయం చేయాలి. అప్పుడు ఏదైతే మనకి డోర్ క్లోజ్ అయిపోయిందో వెంటనే ఆ డోర్ అనేది ఓపెన్ అవుతుంది. అసలు మాకు తెలియదు, మేము అసలు అనుకోలేదు కూడా అట్లా వెంటనే నెక్స్ట్ డేనే వచ్చేస్తుంది. అప్పుడు నాకు అర్థమైంది, ఓ దేవునికి కనికరం అంటే చాలా ఇష్టం. మీకా గ్రంథంలో ఒక 6వ అధ్యాయము 8వ వచనం, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవునికి ఇష్టమైనది ఇవి. న్యాయంగా నడుచుకుంటాం, కనికరాన్ని ప్రేమించటం దేవునికి చాలా ఇష్టం. మనము మన తోటి విశ్వాసులు ఎవరైతే అవసరతలో ఉన్నారో వాళ్ళని చూస్తూ మన దగ్గర ఉన్న దాంట్లోనే ఎంతో కొంత వాళ్ళకి సహాయం చేస్తే తప్పకుండా మన ప్రార్థనలకి జవాబులు వస్తాయి. తప్పకుండా అయిపోయిన మన బ్లెస్సింగ్స్ అన్నీ కూడా మనం పొందుకుంటాం. సో ప్రార్థనలకి జవాబులు పొందుకోవాలి అంటే ఒక డోర్ ఉంటే ఆ డోర్కి ఏ కీ సరిపోతుందో ఆ కీ పెడితేనే ఆ డోర్ ఓపెన్ అవుతుంది. మన దగ్గర బంచ్ ఆఫ్ కీస్ పెట్టుకొని ఏదో ఒక కీ పెట్టి ఓపెన్ చేయాలని చూస్తే అది ఓపెన్ అవ్వదు. మనం న్యాచురల్గా డైలీ నార్మల్గా చేసే విషయాలు కూడా ఒక్కొక్కసారి డోర్ ఓపెన్ అవ్వచ్చు. ఒక్కొక్కసారి మన నోటి మాటలు లేదా తీర్పు తీర్చే తత్వం మనలో ఉందేమో, వీటి వల్ల మనకు రావాల్సినవి ఆగిపోయినాయి. సో దేవుణ్ణి అడగండి. ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో ఏదైనా ఉండొచ్చు మీకు. ఇది కాకుండా ఇంకా దేవుణ్ణి అడగండి, దేవా ఏంటి ఈ సమస్యకు నాకు జవాబు ఎందుకు రావట్లేదు అని. తప్పకుండా దేవుడు మీతో మాట్లాడతారు, మీకు జవాబు అనుగ్రహిస్తారు.